బోయినపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో తెలంగాణ ప్రగతి సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు నోట్ బుక్లు పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థులందరూ చక్కగా చదువుకొని మంచి ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి వెళ్లి చదువుతో పాటు ఆట పోటీల్లో కూడా పాల్గొని జనరల్ నాలెడ్జ్ మీద కూడా అవగాహన పెంచుకోవాలి. మీ తల్లిదండ్రులకు ఈ సమాజానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల గురువులు కూడా విద్యార్థులకు మంచి విద్యాబోధన సమాజం పట్ల అవగాహన కల్పించి విద్యార్థులందరినీ మంచి ప్రయోజకులు చేసి సమాజానికి అందివ్వాలని కోరారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. ఎక్స్పీరియన్స్ వస్తుంది. పోటీలలో పాల్గొన్న వాళ్ళు ప్రతి ఒక్కరు విజేతలే. ఎందుకంటే పోటీలో పాల్గొనడమే విజేతల లక్ష్యం. ఓడిపోయినా కూడా దాన్ని అనుభవంగా మార్చుకొని ముందుకు వెళ్ళాలి. మీరందరూ బాగా చదువుకోవాలి. రేపు మా ప్రతాపాన్ని వచ్చి మీకు చైర్స్ బెంచెస్ అరేంజ్ చేస్తారు. తర్వాత కూడా నేను కూడా గవర్నమెంట్ నుంచి మాట్లాడి మా ఎమ్మెల్యే ఫండ్స్ కూడా ఉన్నది. నాకు 2 కోట్ల రూపాయలు ఇప్పుడు స్కూల్స్ కి ఇవ్వడానికి నేను 2 కోట్ల బడ్జెట్ తెచ్చుకున్నాను. మీరు రాసింది కూడా ఖచ్చితంగా నేను పైన మాట్లాడి కాంట్రాక్టర్ తో మాట్లాడి మీకు పిల్లలకి టాయిలెట్స్ ఏర్పాటు చేస్తాను. ముఖ్యంగా నా ఒక ఇంట్రెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క స్కూలు కార్పొరేట్ స్థాయిలో ఉండాలని మేము ఇంతకుముందు మాట్లాడుతున్నాం. మేమందరం లీడర్లు కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు,